సార్ మానవ శరీర ధర్మశాస్త్రం అంటున్నారేంటి? హ్యూమన్ ఫిజియాలజీ, అసలు మన శరీరం ఎలా పనిచేస్తుంది అని చెప్తోంది. ఇప్పుడు మా వాళ్ళు టకటకా కొన్ని ఆన్సర్స్ చెప్తారు. ఓకేనా? మానవ శరీర ధర్మశాస్త్రం అంటే ఏంటి? పోషణ, న్యూట్రిషన్. పోషణ అంటే ఏంటి? మనం తీసుకునే ఆహారం. విటమిన్స్ తీసుకుంటున్నామా? తీసుకుంటున్నాం. మినరల్స్ తీసుకుంటున్నాం. అలాగే రకరకాలైనటువంటి ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటున్నాం. ఏమేమి తీసుకుంటున్నామో పోషణ. తిన్న తర్వాత అరగాల వద్దా? అరగాలి. అరిగే క్రియ జీర్ణ క్రియ. మరి ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్ నానా, మరి క్లియర్గా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. చూద్దాం. నరేష్ అనే వ్యక్తి, అమ్మా నరేష్ అనే వ్యక్తి ఉదయమే టిఫిన్ తిన్నాడంటారా లేదంటారా? తిన్నా కాబట్టి అరుస్తున్నావు. తిన్నాను. ఉదయం ఎన్నింటికి? 9 గంటలకి. ఈ వ్యక్తికి ఎప్పుడు అరుగుతుంది? ఆప్షన్ 1 తిన్న 6 గంటలకి, తిన్న 3 గంటలకి, తిన్న 4 గంటలకి, తిన్న 5 గంటలకి. చూడండి, దయచేసి తెలిసో తెలియకో యుద్ధం స్టార్ట్ చేశారు. ఎంతటి యుద్ధం అంటే నీకే యుద్ధం. చేసే పనులన్నీ పక్కన పెట్టారు. టెట్ వచ్చింది కదా అని అటు ఆ పనిని ఆపారు అంటే డబ్బులు పోయాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఖాళీగా ఉండే రకం కాదు. నెంబర్ 2, ఇంట్లో వాళ్ళతోటి యుద్ధం. నువ్వు ఎందుకు పనికిరావు అంటే ఈసారి పనికొచ్చి చూపిస్తారని చేసి వచ్చావు. 2 యుద్ధాలు. వెళ్ళిపోయావా? అర్థం ఒకటి ఇస్తారు నీకు, ఇక చెప్పక్కర్లేదు. ఇది నిజమని మీకు తెలుసు, మీకు పాఠం చెప్తున్నా నాకు తెలుసు. మీరు ఓడిపోతే పరోక్షంగా మీ ఓడిపోయినట్టే లెక్క. అందుకు చెప్తున్నా. అంటే కొద్దిగా బుర్ర వాడండి. బిట్స్ ఎక్కడి నుంచో వచ్చి పడిపోవు. కామన్ సెన్స్ ఉంటే చాలు. ఎన్ని గంటలకు అరుగుతుంది? 6 గంటలకి, 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి. ఆప్షన్ 1 అనేవాళ్ళు నోబడి. ఎందుకంటే 9ంటికి తిన్నాడు, 10, 11, 12, 1 గంట, 2, 3. అమ్మనా కొండే 3ంటికి బ్రేక్ ఇస్తావా? ఇప్పుడే వెళ్ళిపోయేటట్టున్నారు వీళ్ళందరూ. 11ంటికి బ్రేక్ ఇవ్వకపోతేనే సగం మంది అనే రకం. చూద్దాం. కాదు, 3 గంటలకి ఫాస్ట్గా సూపర్ అనాలి మీరు. అంటే 9ంటికి తిన్నాడు, 10, 11, 12. అంటే 12ంటికి బ్రేక్ ఇవ్వాలని చెప్తున్నారు ఇప్పుడు. ఓరి మీ దుంపదేగా. 11ంటికో బ్రేకు, 12ంటికో బ్రేకు. 4 గంటలకి ఎందుకు? 1 గంటకు అవ్వద్దని. 5 గంటలకి నీకు 2ంటికి అలవాట అమ్మా? ఒరే నాన్నరే, ఇది 5వ తరగతిలో ఉంది. ఫీల్ అవ్వకూడదు మీరు. సత్సారి తరగతి చెప్తున్నాడని ఫీల్ అవ్వకండి. 5వ తరగతి పుస్తకంలో జీర్ణక్రియ అనే పాఠం దగ్గర ఉంది. ఏంటి? నోటిలో సెకండ్స్లో ఉంటుంది, తీసేయి. ఆహార వాహికలో సెకండ్స్లో ఉంటుంది. జీర్ణాశయంలో 3 గంటలు. అరిగినట్టు కాదు, కొన్ని అరుగుతాయి. చిన్న ప్రేగు 3 గంటలు ఉంటుంది అరిగినట్టు. అంటే ఇక్కడ 3 గంటలు, ఇక్కడ 3 గంటలు. ఎన్ని గంటలు? ఒక్కళ్ళు చెయ్యత్తల. చదివితేగా. ఎందుకు చదవలేదు? చదివని పిల్లలు కాదే, చదివే పిల్లలేనే. ఎందుకు? 5వ తరగతి పుస్తకం. 5 నుంచి ఏమొస్తాయిలే. 5వ తరగతి పుస్తకం కూడా ఒక పుస్తకమేనా? చెప్పుదానికి. చూడండి మరి. అర్థమైందా నాన్న? క్వశ్చన్లు చదివే విధానం. మీరు బయాలజీని తక్కువగా తీసుకోకండి. ఎస్జిటి వాళ్ళకి కానీ, స్కూల్ అసిస్టెంట్లకు కానీ వేరే లెవెల్. ఎస్జిటి వాళ్ళ గురించి మాట్లాడతాను ముందు. మీకు రేపు పొద్దున మళ్ళీ డిఎస్సిలో ఎన్ని మార్కులు వస్తాయి? 6. అవునా? పక్కన పెట్టు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులు? 10. జీకేలో విటమిన్లు అంటారు, గుర్తుందా? విటమిన్లు ఒక బిట్ రావచ్చా? రక్త వర్గాలు, వ్యాధులు అంటే వాటి నుంచి ఒక బిట్ రావచ్చా? పక్కన పెట్టు. ఎన్నైనా? 7. ఒక్క నిమిషం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో పోషణ విద్య ఉంది, గుర్తుందా? పర్యావరణ విద్య ఉంది, గుర్తుందా? వాటిలో నుంచి ఒకటి వస్తుంది. మరి అది బయాలజీ. 8 మార్కులు. మరి ఒక్కసారి అర్థం చేసుకోండి.
8 మార్కుల పాఠం. డిఎస్సిలో 8 ఇంపార్టెంటా కాదా? మీరేమో ఆ బుక్కే చూడట్లేదు. ఇప్పుడు నన్ను చూడట్లేదని బాధపడట్లా, అర్థమవుతుందా? ఇలాంటి టెక్స్ట్ బుక్ని పొద్దున్నే చూసే న్యూస్ పేపర్లో చూస్తున్నారు. కాబట్టి కొద్దిగా ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇదిగో పోషణ జీర్ణక్రియ, తర్వాత ఏంటి సార్? శ్వాసక్రియ. ఏ క్రియ? శ్వాసక్రియ. గ్యారంటీగా అడుగుతున్నాడు. మరి శ్వాసక్రియ తర్వాత వచ్చే విషయాలు ఏంటి సార్? చూద్దాం. రక్తవర్గాలు. ఏనానా? రక్తవర్గాలు అందరికీ తెలుసా? తెలుసు సార్. మరి క్వశ్చన్ ఈసారి ఇలా అడిగాడు, ఒక అమ్మాయికి ఏ రక్తవర్గం, ఒక అబ్బాయికి బి రక్తవర్గం, పుట్టిన మొదటి పిల్లోడు ఏ, అమ్మ రూపం, రెండోవాడు బి, బాబు రూపం, మూడోవాడు ఏబి, ప్రేమకు ప్రతిరూపం, ప్రేమకి ప్రతిరూపం. బాగా గ్యాప్ వచ్చాక ఓ పుట్టాడు. ఎవడు? ఓ. అప్పుడు ఆ తండ్రి అడుగుతున్నాడు ఆ తల్లిని, వీడు నా కొడుకేనా? మీరందరూ చూస్తుంటే ఆడు నా కొడుకు అన్నట్టు అనిపిస్తుంది. అలాగేంటమ్మా? తల్లిదండ్రుల్లో ఓ రక్తవర్గం లేదు, పిల్లలకి ఓ రావచ్చా? రావచ్చు అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. తెలుసండి. ఎలా? జీన్స్. నో, దట్ జీన్స్. విచ్ జీన్స్? తెలుగులో అనువంశికత, పూర్వీకుల నుంచి వచ్చింది. ఇప్పుడు అనిపించారు జగ్గంపేట స్టూడెంట్స్ అని. అటు 7 తరాల్లో ఇటు 7 తరాల్లో ఓ లేదు. పెళ్లి చేసుకునేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటే ఆస్తులు కాదు. 7 తరాల పాటు ఒక వైకల్యం రాకపోతే రాదు. 7 తరాల్లో వైకల్యం ఉంటే రావచ్చు. వైకల్యం ఉందో లేదో చూసుకోమన్నారు. ఇప్పుడు నాకు నెత్తి, నా నుంచి మిగతా 7 తరాల్లో ఎవరికైనా రావచ్చు. ఈ 7 తరాల్లో నెత్తి రాలేదలకి రాదు. అదే సమసిపోవడం అంటారు. మరి లేదు ఇక్కడ. మరి ఆ ఓ ఏవో और ओ ओ ओ ओ ఓ నో గాడ్. ఓ రావచ్చా రాకూడదా? రావచ్చు. అమ్మ మీకేమన్నా కొద్దిగా మెంటల్ ఏమన్నా ఉందా? అటు 7 తరాల్లోనూ ఇటు 7 తరాల్లోనూ లేదు అంటే ఏంటిది? ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న సామెత చెప్పినట్టు ఉంటుంది. 2 ఆఫ్రికా దంపతులు ఉన్నారు. ఆఫ్రికా దంపతులు నల్లగా ఉన్నారు. పుట్టే పిల్లవాడు నల్లగా పుడతాడని ప్రపంచానంతకని తెలుసు. పక్కింట్లో నరేష్ ఉన్నాడు, కాస్త బయాలజీ చదువుకున్నవాడు కదా అని వచ్చి అడిగారు, ఏమండి కాస్త పిల్లవాడి ఛాయ పెరగాలి, ఏమన్నా మందు ఉందా? కుంకుమ పువ్వు ఇచ్చాను. ఏం పువ్వు? కుంకుమ పువ్వు ఇస్తే పిల్లల యొక్క రంగు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఇచ్చాను, తాగారు. ఎవరు? దంపతులు ఇద్దరు తాగారు. పుట్టిన పిల్లవాడు నా రంగులో పుట్టాడు. పనిచేసి నేనేం చెప్పను, ఏమని మాట్లాడను. ఇక్కడున్న సామాజిక వర్గం అంతా కూడా అలాగే అంటే నాకేం మాట్లాడాలో అర్థం కాని విషయం. మీరు ఆగండి నాన్న, మీరు చెప్పండి తల్లి. కుంకుమ పువ్వు తీసుకుంటే రంగు పెరుగుతుందని మీకు తెలుసు, పెరగదు. పెరగదు. అమ్మయ్య, ఇన్నాళ్ళకైనా నిజం తెలుసుకున్నారు. మరి అప్పుడు వాళ్ళకి రంగు వచ్చింది అంటే మరి మీరు నమ్మట్లేదు. 2 ఆఫ్రికా పిల్లలకు పుట్టేవాడు చామరసాయి రంగులో పుడతాడా అంటే మీరేమంటున్నారు? ఇదిగో నిజం చెప్పండి. 2 ఆఫ్రికా దంపతులకి నా రంగులో ఉన్న పిల్లవాడు పుడితే అనుమాన పడతారా పడరా? మీరేంటి అలా చూస్తున్నారు? అనుమానం అనే కదా. మీరు చెప్పండి మరి ఫాస్ట్గా. కాబట్టి రారండి. ఆఫ్రికా వాళ్ళకు పుట్టేటప్పుడు ఆఫ్రికా రంగే వస్తుంది. పొరపాటు ఈ రంగు వస్తుంటే అక్కడ కల్తీ జరిగిందని అర్థం. నిజం, మీకు పచ్చిగా చెప్తున్నాను. 2 యూరోపియన్స్ వాళ్ళకు పుట్టే పిల్లవాడు ఒక ఆఫ్రికా పిల్లవాళ్ళ పుడతాడా అంటే నేను మీకు అర్థం అవ్వాలని కాస్త కొద్దిగా ఎగ్జాంపుల్స్ కింద స్థాయికి తీసుకొచ్చాను. ఏమనుకోకండి, కానీ పుట్టరండి. మీ ఇక్కడ ఏదో మీకు భావజాలం ఉంది కాబట్టి రావచ్చు అంటున్నారు. అది ఒక 10th క్లాస్లో ఉండేటువంటి పిల్లవాడికి మనం చెప్పగలిగిన పాఠం. సరే, రక్తవర్గాల గురించి బాగా డెప్త్గా అడిగాడు. ఇక తర్వాత అడిగేది రక్త ప్రసరణ.
నాడీ వ్యవస్థ. ఏ వ్యవస్థ? ఒక్క నిమిషం. నాడీ వ్యవస్థ అన్నాం కదా, మెదడు బాగా పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఓకే, మరి పనిచేస్తున్నప్పుడు సమాచారం వెళ్తుందా? వెళ్ళట్లేదు. దారిలో వెళ్ళిపోతున్నావు, పావుడు బుస్సుమ లెగిసింది, ఏం చేస్తావు? తోక పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేస్తావు. ప్యాంట్ ఎత్తు, సమరమే. ఇదే సమరమే. ఒక్క నిమిషం. పావుని చూసావు, ఎక్కడికి వెళ్ళింది? కన్నుకి. కన్ను నుంచి మెదడు ఆలోచించుకుంది, ఎవరికి? సమాచారం వెళ్ళింది, ఎవరి వల్ల? హ్యాపీ. అగైన్ క్వశ్చన్ ఆపోజిట్. రాత్రిపూట పడుకున్నావు, నిద్రపోయావు, బావ. మీ బావ ఎవరు? ఒరి మీ దుంపదేగా, కొటారి. సర్లే, గుర్తొచ్చాడు. ఏదో కల వచ్చింది. కలలో సమాచారం ఎవరు తీసుకెళ్లారు? కలలో నాడీ వ్యవస్థే. నువ్వు అప్పుడు నిద్ర లేవు కదరా, నిద్ర లెగిచలేవు కదా. సరే వదిలే. ఆకలి. ఆకలి ఎక్కడ వేయాలి? కడుపులో. ఓహో, కడుపులో వేసినప్పుడు చేతులు వణుకుతున్నాయా? వణుకుతున్నాయి. ఒక్కోసారి వెళ్తున్నావు, ఒక మామిడికాయ ముక్క, కాస్త కారం, కాస్త ఉప్పు తుడుచుకోండి. చూసిందేమో కళ్ళు, కారిందేమో సొల్లు. ఇప్పుడు ఇంత ప్రాస అనవసరమైనప్పటికీ తప్పట్లేదు. చూడు, నాడీ వ్యవస్థ తీసుకెళ్ళట్లా. ఎవరు? హార్మోన్స్. ఎవరు? చిన్నప్పుడు అందరం ఒకేలా పెరుగుతాం. ఒక 10 సంవత్సరాలు వచ్చేదాక ఆడపిల్లకి మగపిల్లకి తేడా ఉండదు, అవునా? కానీ వయసు పెరిగే కొద్ది స్త్రీతత్వం, పురుషతత్వం వస్తున్నాయో రావట్లేదా? ఇదిగో ఎవరు? ఒక అమ్మాయి కాస్త పద్ధతిగా రావాలి అనుకోగా, కానీ జగ్గంపేట క్లాస్కి వచ్చేటప్పుడు ఒక అమ్మాయి అనొచ్చి, సార్ బాగున్నారా? అక్క వద్దక్క. మా వాడు వచ్చేటప్పుడు తిప్పుకుంటా వచ్చి, బాగున్నారా సార్? చచ్చిపోతాం. తేడా వచ్చింది ఎక్కడ? మీరు నవ్వుతున్నారు కానీ ఆ సమస్య ఏ స్థాయిదంటే, ఒక హిజ్రా నలుగురు మధ్యని కూర్చుని చదువుకోలేడు. ఎందుకు పుట్టాడో, ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అతనికి తెలియదు. క్లాస్ రూమ్లో అలాంటి పిల్లవాడు ఉంటే వాడిని మనం ఏంటి థర్డ్ జెండర్కి అప్లై చెయ్యాలా లేదా కూడా తెలియదు. ఎందుకంటే మనందరికీ వాళ్ళ ఒక కామెడీ పీసులు. బట్ మనం వాళ్ళని చదువు చెప్పాలా వద్దా? వాళ్ళకి జీవితాంతం అలా. ఇదిగో హార్మోన్స్. పొద్దున్న లెగిసిన కాడి నుంచి అన్ని రకాలైన పేపర్లోనూ వాటిలోనూ ఏదో ఒక దరిద్రమైన న్యూస్ ఎదుగుతుంది. ఆ పిల్లకి అబార్షన్ అంట, ఆ పిల్లకి కడుపు అంట, ఆ పిల్ల వయసు ఏమో తక్కువ అంట. అరే, ఒక 16 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లకి తన శరీరంలో ఏం జరుగుతుంది, తనకి ఏంటి సేఫ్, ఏది హాము అనేవి తెలియాలి అంటే బాధ్యతాయుతమైనటువంటి మీలాంటి ఉపాధ్యాయులు చెప్పాలి. అది ఇక్కడ తప్ప ఎవరు చెప్పలేరు. బయాలజీ సారు తప్ప, బయాలజీ మేడం తప్ప ఎవరు డిస్కస్ చెయ్యలేరు. అమ్మతో చెప్పుకోలేనిది కూడా మా అమ్మ అనుకుని చెప్పుకుంటుంది నీకు, అమ్మతో చెప్పుకోలేనిది కూడా మా నాన్న అనుకుని చెప్పుకుంటాడు పిల్లవాడు. అది ఉపాధ్యాయ వృత్తి. అందుకు ఇవి చెప్తున్నాడు, ఓకేనా? ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో కొద్దిగా ఏదైనా ద్వంద్వార్థం వచ్చింది, ఎందుకంటే మీకు ఇప్పుడు నీకు కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు. మీరే పెద్ద ముదురులు, మీకు అన్నీ తెలుసు. కానీ పిల్లలకి అవన్నీ తెలియవు, కాబట్టి మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. హార్మోన్స్. ఇది కాకుండా అస్థిపంజర వ్యవస్థ, ఎముకలు, కండరాలు, వాటికి సంబంధించిన విషయాలు. జ్ఞానేంద్రియాలు. నానా జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. సర్వేంద్రియానం నయనం. అవి ఒకటి ఉంచుకుని మిగతా 4 వదిలేయండి. అన్నీ ప్రధానమే. మరి ముక్కు లేకుండా బతకగలమా? చికెన్ బిర్యానీ తింటున్నావు, చికెన్ వాసన రావట్లేదు, బిర్యానీ వాసన రావట్లేదు, తిన్నానవసరం, అవునా కదా? ఒకసారి ఆలోచించు. అన్నీ కావాలి. ఇగో క్వశ్చన్ నెంబర్ 1, జ్ఞానేంద్రియాల శతాబ్దం. జ్ఞానేంద్రియాల శతాబ్దం. 8వ శతాబ్దంలో జ్ఞానేంద్రియాల గురించి ఆల్బర్ట్ మాగ్నస్ అనే శాస్త్రవేత్త పరిశోధించాడు. తమరి 9వ తరగతి పుస్తకంలో ఉంది.
థ్యాంక్ యూ ఇంత విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. జ్ఞానేంద్రియాలు తర్వాత చూద్దాం. ప్రత్యుత్పత్తి. పాఠం అనగానే ఇంట్రెస్ట్ కానీ ఒక్క మార్కు వచ్చి సావదు, నిజం. ఆ ప్రత్యుత్పత్తి అనే పాఠాన్ని వేరే వంకతో చూడకండి. అమ్మ కడుపులో నువ్వు ఎలా పెరిగావు, అమ్మ కడుపులో నీకు ఏమేం పార్ట్స్ వచ్చాయి, ఆ కడుపుతో ఉన్నప్పుడు జరిగిన మార్పులేంటి, తల్లి ఎందుకు గొప్పది అనే విషయాలు తెలుసుకోవడానికి ఆ పాఠం. మన క్లాస్ అయిపోయిన చివరి రోజు ఉంటుంది ఈ పాఠం, అర్థమవుతుందా? ఆ రోజు దాకా వెయిట్ చేయడమే. మానవ శరీర ధర్మశాస్త్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఇక 4వది వృక్షశాస్త్రం. అంటే దీన్ని నేను డివైడ్ చేయట్లేదు ఇప్పుడు, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని. వృక్షశాస్త్రము అనగానే మరి మిగతా విషయాలు ఏముంటాయి చూద్దాం. వృక్షశాస్త్రంలో మొక్కల్లో రకాలు ఇంతుంది. నా చేతులు చూసాను సార్, చెప్పండి. ఇదిగో ఇంతుంది. దాన్ని మొక్క అన్నామా, గుల్మము అన్నామా, పొద అన్నామా? ఇంతుంటే మొక్క, చెట్టు. ఓహో, మీరు ఆగండి అమ్మా, అర్థమైపోయింది. ఇక ఇంత బూతు బుర్రలో ఉంటే చదువేమవుతుంది? ఇలానే ఇలా చూస్తే మా వాడే. గుల్మం అంటే మీరు ఇలాంటి దిక్కుమాలి అని పిల్లలకి చెప్తే పాడైపోతారు. పొద అంటే ఎంత హైట్ ఉండాలి, గుల్మం అంటే ఎంత ఉండాలి, మొక్క అంటే ఏముండాలి, రేపొద్దున వాడికి అవి తెలియాలి. అది తర్వాత పుష్పించని మొక్కలు వినే ఉంటారు, పుష్పాలు ఉండవు. పుష్పించే మొక్కలు, పుష్పాలు ఉంటాయి. రకాలేంటి, రకాలు ఏంటి? కిరణజన్య సంయోక్రియ. కిరణజన్య ఎప్పుడు జరుగుతుంది? పగలా రాత్రా? పగలు. రాత్రి జరిగే అవకాశం ఉందా? పట్టే పెట్టేపికాయ పేలినట్టు పేలిపోద్ది. పగలు రాత్రి జరుగుతుంది. నీకు తెలిసి పగలు అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అనుకున్నది అడగలా. చిన్న ఉదాహరణ మీకు చెప్పనా? కిరణజన్య సంయోక్రియ జరిగేటప్పుడు కాంతి చర్య అనే పదం విన్నారా? అంటే కాంతి ఉన్నప్పుడు జరుగుతుంది. నిష్కాంతి చర్య అనే పదం విన్నారా? కాంతి అవసరం లేనప్పుడు జరుగుతుంది. అంటే పగలు జరుగుతుంది. సింపుల్. ఇవే బిట్ల కింద వస్తున్నాడు అంటే మనం ఎలా వస్తున్నాయో చూసుకోవాలి. ఓకే, పక్కన పెట్టండి. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ చేస్తాం? వృక్షశాస్త్రం. బంగారు తల్లులు కాటుక పెట్టారా? కళ్ళకి కాటుక పెట్టలేదు. ఎప్పుడైనా పెట్టుకున్నారా? ఎంతమంది నాశనం అయ్యారు అని ఇటు అడగాలి. కళ్ళకు కాటుక ఎందుకు పెట్టుకుంటున్నారు? అర్థమైతే వదిలేయండి, అర్థం కాకపోతే 10వ తరగతి టెక్స్ట్ బుక్లో ఆల్కలాయిడ్లు అనే పాఠంలో ఉంది. కాటుక ఎందుకు ధరిస్తున్నాం, గోరింటాకు ఎందుకు పెట్టుకుంటున్నాం, బంతిపువ్వు ఎందుకు పెట్టుకుంటున్నాం, ఇటన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి. అవన్నీ కూడా బయాలజీలో వృక్షశాస్త్రంలో వస్తున్నాయి. ఇక తర్వాత నెంబర్ 5 జంతు శాస్త్రం. మన గురించే జంతు శాస్త్రం. మానవుడు మొక్క, జంతువా? జంతువే. కరెక్ట్గా చెప్పావు నీ గురించి. విషయం ఏంటంటే నేననేది జంతువు అనేటువంటిప్పుడు 2 రకాలు వస్తాయి. ఒకటి వెన్నుముక లేనివి. వానపాము గుర్తుందా? వానపాము. నాగుపాము గుర్తుందా? గుర్తుంది. ఈ వానపాము ఎలాంటిది? వెన్నుముక లేనిదా, వెన్నుముక ఉన్నదా? వెన్నుముక. ఓహో. నాగుపాము వెన్నుముక ఫాస్ట్గా, వెన్నుముక ఉన్నది. నాగుపాము వెన్నుముక కలిగినది అనేవాళ్ళు చేతెత్తండి. వెన్నుపాము ఉందనేవాళ్ళు. ఆహా, సంతోషం. తెలుసండి. వెన్నుపాము లేనిది ఇంకెందుకు పక్షపాతం వచ్చి చేతుల్లో ఎత్తుతారు? ఎత్తడా? తెలుసండి. అంటే నాన్న సీరియస్గా చెప్తున్నా, ఉపాధ్యాయుడికి ఉండవలసిన తొలి లక్షణం నిర్భయంగా, సంకోచం లేకుండా తన యొక్క అభిప్రాయాన్ని తెలియచేయడం. తెలియచేసింది తప్పు, కొత్తది నేర్చుకుంటాం, కరెక్టు, ఇంకోటి నేర్చుకుంటాం, కానీ మధ్యలో ఉండిపోవద్దు, మధ్యలో వద్దు. నాగుపాము ఎప్పుడైనా ఇలా చుట్టలు చుట్టుకుందా? పాము ఇలా చుట్టుకుని పడుకుంటుంది కదరా. వెన్నుముక ఉందన్నారు, నాకు ఏముంది? అలా చుట్టుకుని పడుకోనా? అప్పుడు ఏం చేయాలి? ఇక ఈడ్చేయడమే బయటికి. మీరు మహా అయితే ఇలా పడుకుంటాం, అంతేనా? అలా చుట్టలు చుట్టుకుని పడుకుంటే చచ్చిపోతాం.
భూప్రపంచంలో మైకేల్ జాక్సన్ అనేటువంటి వాడే ఎక్కువ తిరగలడంట, అంతకంటే తిరగలేదు. మరి వెన్నుముక ఉన్నట్లయితే ఇది ఎందుకు ఇలా పడుకుంది? ఎన్నాళ్ళ బట్టి జరుగుతుంది ఈ వ్యవహారం చెప్పు? డౌటు. సగం ప్రశ్నలకు ఇక్కడే డౌట్లు. నేను అడిగిన ప్రశ్నలన్నీ నావు కావు, మీ టెక్స్ట్ బుక్లో కింద ఇచ్చిన ప్రశ్నలు. వందనాలు. అక్కడే బిట్టు. ఇదిగో జంతు శాస్త్రం. వెన్నుముక కలిగినవి, వెన్నుముక లేనివి, వెన్నుముకలో ఉండే రకాలు ఏంటి, తర్వాత జంతువుల వల్ల ఉపయోగాలు. పట్టు పురుగు తెలుసా? తెలుసు. మీకే ఉపయోగపడుద్ది. ఏ చీరలు? పట్టు చీరలు. మనకేమన్నా ఉపయోగపడుద్దా? ఉపయోగపడదు. పట్టు ఉడితే మళ్ళీ మామూలుగా తగలదు. పెళ్ళిళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇక కాస్త రెస్పెక్ట్ ఇస్తున్నా. మీకు పట్టు చీర కొన్నప్పుడు ఎంత అయిందమ్మా? 30,000 40,000. ఆవిడెవరో అన్ని చేతులు ఎత్తేస్తుంది ఆవిడ. ఇక సరే వదిలే. మాకు పట్టు పంచి పెట్టాడు మా పెళ్ళిలో మా మామగారు. మా ఆవిడకేమో 30,000 పట్టు చీర, నాకేమో 150 రూపాయలు పట్టు పంచే. అంచెంత ఉంది. మళ్ళీ దానికి వెళ్ళపు మా మామగారు, అల్లుడు గారు పట్టు పంచే. అది కూడా మల్బరీ పట్టు, టస్సార్ పట్టు, ఈరీ పట్టు, మొంగా పట్టు. ఇన్ని పట్టులుంటే మీకు ఫస్ట్ మల్బరీ పట్టు, మాకు మూసేసిన మొంగా పట్టు. అంటే అది పట్టే కాదు, చీరలు తీస్తున్నప్పుడు మిగిలిపోయినటువంటి పీలికలు. ఎదవ బతుకు, మగ బతుకు. ఇంకా బతుకున్నాను చూసారా? ఆ గుండె బతకాలనా, ఆ గుండె గొప్పది. వీళ్ళు నవ్వుతున్నారు చూడు. జంతు శాస్త్రం పిల్లల్ని బయాలజీలోకి మునిగి తేల్చాలి. వాడు ఏ క్లాస్ అయినా మానేయాలి, కానీ బయాలజీ మేడం బయాలజీ సార్ చెప్తున్నాడంటే ఇది కొత్తది నేర్చుకుంటానని రావాల్సిందే. అన్ని కొత్త కొత్త విషయాలు ఇక్కడ ఇచ్చాడు. నెంబర్ 6 పర్యావరణం. ఇవాళ ఎక్కువగా మనందరికీ కూడా పర్యావరణం పాడైపోతుందని తెలుసు. ఆహార పిరమిడ్, ఆహారపు గొలుసు, కాలుష్యాలు. నెంబర్ 7 సూక్ష్మ జీవశాస్త్రం. సూక్ష్మ జీవశాస్త్రం, మైక్రో బయాలజీ. మంచి సూక్ష్మ క్రిములు, చెడు సూక్ష్మ క్రిములు, ఇవి టోటల్. నేను ఇంకా సబ్ టాపిక్లు చేయలే. ఇందులో వేటి నుంచి వస్తున్నాయి అనేటువంటిది మనం చూసుకోవాలి. దాన్నే బ్లూ ప్రింట్ అనేటువంటి పేరుతో చెప్తున్నాం. మరి చెప్పేస్తున్నా. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పా ఎన్ని లెసన్లు చదవాలని, 6. ఇక్కడ ఎన్ని రాశా? అయిపోయింది. అయితే ఎక్కువ మార్కులు వస్తున్నటువంటి టాపిక్ కణశాస్త్రం, కణజాలం. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇక్కడ వింటున్న వాళ్ళందరికీ ఒకటే మాట, 100% కణం కణజాలాలు చదువు బిట్టు పడిపోయినట్టే లెక్క, పక్కా షూర్. తర్వాత ఎక్కువ మార్కులు వస్తుంది పోషణ జీర్ణక్రియ. అసలు పోషణ అనే పాఠం మిస్ అయితే ఏమీ లేదు, జీర్ణక్రియ అనే పాఠం మిస్ అయితే ఏమీ లేదు. శ్వాసక్రియ, ప్రాణం. ఈ 3 చదువుకున్న తర్వాత ఎక్కువ మార్కులు వస్తుంది మళ్ళీ రక్త ప్రసరణ. ఏ ప్రసరణ? రక్త ప్రసరణ. అస్థిపంజర వ్యవస్థ, పర్యావరణం, సూక్ష్మ జీవశాస్త్రం. ఇవి చదివితే నీకు వచ్చేటువంటి మార్కులు 10 అయితే 8 మార్కులు అట్నుంచే వస్తుంది. నానా అర్థమవుతుందా? కానీ అన్నీ చదవాలి మనం. కానీ మీకు నేను చెప్తుంది ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇంక ఇవి మిస్ అయితే మనం లైఫ్ని మిస్ చేసుకున్నట్టే లెక్క. ఇది ఎవరికి నేను చెప్పింది? ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సేమ్ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా సేమ్ క్వశ్చన్ పేపర్. మీకు తెలియని ఒక విషయం చెప్తున్నాను, తెలిసే ఉండ